Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఎంతమంది మొత్తం రంగారావు గారికి వారసత్వం? ముగ్గురండి. మా ముగ్గురు. ఫాదరు, ఇద్దరు కూతుర్లు. ఇద్దరు కూతుర్లు. మా ఫాదర్‌కి నేను, మా అన్నయ్య, ఒక సిస్టర్. ఎస్వి రంగారావు గారు చనిపోయినాక ఎన్ని సంవత్సరాలు నాన్నగారు చనిపోయారు? 15 ఇయర్స్. 15. 15 ఇయర్స్ సేమ్ డేట్. సేమ్ డే. సేమ్ డేట్ సేమ్ డేలోనే ఎస్వి రంగారావు గారు ఆయన కొడుకు ఇద్దరు చనిపోయారు. ఆయన 18 జూలై 1974, ఫాదర్ 18 జూలై 1989. కానీ ఎస్వి రంగారావు గారు వైఫ్ నాన్నమ్మ 2000లో చనిపోయారు. నాన్న తర్వాతే. మా అమ్మ 88, ఫాదర్ 89, నాన్నమ్మ 2000. ఆవిడే పెంచారు మమ్మల్ని, పెద్ద చేశారు మావయ్యాల హెల్ప్తో. అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. 88 చిన్న ఏజ్ లో ఎందువల్ల? మదర్ ఫైర్ యాక్సిడెంట్ కుకింగ్ అప్పుడు. దే కుడ్ నాట్ సేవ్ హర్. ఓకే. పెద్ద ఇల్లు కదా. అది మనకు తెలిసేపటికే ఇట్ వాస్ టూ లేట్. మేము ఎక్కడ హాల్లో ఉన్నాం. కొంచెం కొంచెం గుర్తు. నేను హార్డ్లీ 6 years old కిడ్. ఓకే. అరుపులు కేకలు తర్వాత ఇక్కడ ఆల్రెడీ పడుకునిపోయాం. మాదేంటంటే న్యూక్లియర్, అందరూ ఎవరి గదులలో పడుకోవడాలు ఉండవు. అదే ఇల్లా? అదే ఇంట్లో, చెన్నై ఇంట్లో. అదే ఇంట్లో హాల్లో ఉన్నాం. నానమ్మ ఎవరికి అందరూ హాల్లోనే పడుకునేవారు. ఎంత మా కజిన్స్ ఎవరు వచ్చినా ఆ హాలే మాకు. ఇంకా బెడ్రూమ్లో అయ్యి పెద్ద అలవాటు ఉండేది కాదు. ఎవరి రూమ్లో వాళ్ళు పడుకోవడాలు ఏమి ఉండదు. ఓకే. నైట్ అయితే నానమ్మ గారికి మంచం, తర్వాత మా ఫాదర్ మదర్కి, మా ముగ్గురు పిల్లలకి ఒక్కొక్క మంచం. ఆ హాల్ పెద్ద హాల్ ఉండేది. అవును, చాలా పెద్దది హాల్. అందులోనే ఉండేవాళ్ళం. ఇంకా అప్పుడు ఏం జరిగిందో అడిగి తెలుసు. నెక్స్ట్ 1 year తర్వాత జరిగిన ఈవెంట్స్లో ఫాదర్ హార్ట్ అటాక్లో చనిపోయారు. సో ఆల్మోస్ట్ చెన్నై ఇల్లు చాలా పెద్దది. అది చిన్న రూము, పెద్ద రూము అలా లెక్కెట్టుకుంటే ఆల్మోస్ట్ 40 rooms. 40 rooms. ఆయనకి ఇష్టమా ఎస్వి రంగారావు గారికి లావియష్గా బతకాల, ఇలా ఉండాలి అని? ఆయన టేస్ట్ తగ్గట్టు కట్టుకున్నారండి. ఆఫీస్ రూమ్, 2 ఆఫీస్ రూమ్లు. ఓకే. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నదానికి ఒక ఆఫీస్ రూమ్, ఆయన పర్సనల్ ఆఫీస్ రూమ్. నిండిపోయే వాళ్ళేమో ఇంట్లో. ఆ ఇంట్లో ఎప్పుడు ఒక 100 మంది భోజనం చేసేవారు. అది మా నాన్నగారు చెప్పిన వర్షం నేను చెప్తున్నా. నేనున్నప్పుడు కూడా కజిన్స్ ఎక్కువ. మా తాతగారు 11 మంది, మా నాన్నగారు 9 మంది. ఎంతమంది? తాతయ్య గారు ఎస్వి రంగారావు గారు 11 members అండి. అక్క చెల్లెలు, అన్నదమ్ములు. ఓకే, పెద్ద కుటుంబం. 7 sisters, 4 brothers. ఇటు నానమ్మ సైడ్ 9 members. ఓకే. మరేటోళ్ళు. సో ఈయనొక్కడే ఇండస్ట్రీకి వచ్చింది. తాతయ్య చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు కానీ పెద్దగా అంత గంభీరంగా, అంత పవర్ఫుల్ రోల్స్ చేశారు కదా. అసలు ఈ క్యారెక్టర్ ఎస్వి రంగారావు గారు తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేము అనే అంతగా చేశారు. కైకాల గారు మళ్ళీ పుంజుకునేంత వరకు కూడా. రియల్ లైఫ్ లో ఎలా ఉండేవాళ్ళు అసలుకి? ఇంట్లో గానీ, పిల్లలతో గానీ, ఫ్యామిలీతో గానీ? చాలా, అంటే చెప్పిన దాని ప్రకారం అయితే ఆయన చాలా జోవియల్ గా ఉండేవారండి. అందరూ అంటే తాతయ్య చెప్పాను కదా, పెద్ద ఫ్యామిలీ. ఇలా సిస్టర్ పిల్లలని, తమ్ముడు పిల్లలని, ఇలా అందరూ వచ్చేప్పుడు ఆయన ఫ్రీ టైం చూసుకుని మరీ తోటకు తీసుకెళ్ళి అందరితో ఆడి అందరిని ఎంటర్టైన్ చేస్తూ, ఆల్మోస్ట్ అలా బ్రదర్స్, సిస్టర్స్, ఇటు బామ్మర్ది ఫ్యామిలీస్, ఆల్మోస్ట్ ఏ పెళ్ళైనా ఆయన వచ్చి ఆయన పెద్ద రకంగా అక్కడ కూర్చొని చేశారు. ఎంత ఉంటారు కట్అవుట్ ఆయన? ఆల్మోస్ట్ తాతయ్య గారు కూడా 6'2" అంట. అసలుకి చిన్న చిన్న ఆర్టిస్టులు ఆయన ముందు ఆనరు. పెద్ద ఆర్టిస్టులు కూడా ఆనరు, ఎందుకంటే ఆయన నవలేస్తాడు యాక్టింగ్ తో. ఏమనుకునేవాళ్ళు ఆయన యాక్టింగ్ గురించి అసలుకి అప్పుడులో? అసలుకి అప్పుడులో అంటే మీకు పెద్ద ఎగ్జాంపుల్ అండి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంతా వీళ్ళు అప్పుల్లో నాకు తెలిసి రెమ్యునరేషన్స్ వాళ్ళకి ఉన్నదానికి 4 times తాతయ్య గారికి, సావిత్రి గారికి వచ్చాయి. అవునా? నాకు తెలిసి గారు, ఏఎన్ఆర్ గారి కన్నా 4 రెట్లు ఎక్కువ. తెలిసిన కొన్ని విషయాలంటే నాకు ఇండస్ట్రీలో నేను తిరిగాక తెలుసుకున్న విషయాల్లో అయితే, ఒకనొక స్టేజ్ లో వాళ్ళు మంత్లీ ఆర్టిస్ట్, మంత్లీ పేమెంట్ ఉండేది. సినిమాకి పేమెంట్ ఉండేది. సో మీరు చెప్పేదాన్ని బట్టి ఎస్వి రంగారావు గారు ఆస్తులు కొన్ని వేల కోట్లు అయితే ఇప్పుడు ఉండుంటే అంటే కాలక్రమేణా జరిగిన పరిణామాలు రీత్యా అన్ని అలా కరిగిపోతాయి కానీ ఉండవు కదా. ఆయన తర్వాత బ్రెడ్ అన్నర్ ఎవరు లేరు, ఎవరు వర్క్ చేయలేదు. మా ఫాదర్ కూడా ఏమీ చేయలేదు, గారాలు కొడుకు అయిపోయాడు. సో ప్రతి స్టేజ్ లో ఏదో అమ్ముతూ we had to go through the process. ఓకే. సో తాతయ్య గారు వాళ్ళ పెద్ద డాటర్కి మాత్రమే మ్యారేజ్ చేశారు. తర్వాత ఫాదర్ మ్యారేజ్ కానీ, సిస్టర్కి పెళ్లి చేయడమే కానీ, ప్రతిదీ దే హ్యాడ్ టు సెల్ సంథింగ్ అండి కదా. ప్లస్ ఒకేసారి ఇప్పుడు మీకు ఎలా తాతయ్య గారు, మళ్ళీ తాతయ్య గారు సిస్టర్ ఫ్యామిలీ, ఇలా ఇలా చాలా మంది ఉండేవారు ఇంట్లో. అందరూ కొంచెం డిస్పర్స్ అవ్వడానికి టైం పట్టేది. ఓవరాల్ పీరియడ్ ఆ ఖర్చులు ఒక స్టేజ్ లో అలవాటు అయిపోయాక ఖర్చు తగ్గించుకునే దానికి టైం పడుతుంది కదా. అంటే అప్పుడు దాకా మంచి మంచి కార్లు ఆయనకు కూడా బాగా ఇష్టం అంట కదా. కార్లు, పెట్స్, అన్ని రకాల కార్లు ఉండేయండి ఆయన దగ్గర. ప్లమోత్ పొడుగ్గా మనకు పడవల కార్లు ఉండేది. వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్టిస్ట్ బై ఇన్ ఇండియా. ఓకే. అండ్ ప్లస్ హీఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ డ్రైవింగ్.
ఇప్పుడు థర్డ్ జనరేషన్ అనమాట. ఆయన, మా ఫాదర్, ఇప్పుడు నేను. డ్రైవింగ్ సీట్‌లో కూర్చుంటే ఇంకెవరికి డ్రైవింగ్ కూడా ఇవ్వం. ఇట్ ఈస్ ఏమంటారు కల్చర్ అనమాట. కొన్ని కొన్ని వస్తాయంటారు కదా! అలాగా. సో, హి ఈస్ ఫాండ్ ఆఫ్ డ్రైవింగ్. పెట్స్ అంటే చాలా ఇష్టం. ఒక 9 రకాల కుక్కలుండేయి. డక్స్, హెన్స్. నేమ్ వాట్ ఎనకాల ఒక షెడ్డే ఉండేది. ఇవాళ ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అప్పుడు ఓన్లీ ఫర్ పెట్స్ ఉండేది. అన్ని కుక్కలు. కుక్కలు గాని ఒక్క కుక్కలు కాదండి. పక్షులు, కోళ్ళు, బాతులు, ఇది అది అని అన్నీ ఉండేది. హ్మ్. మా ఫాదర్ పెద్దయిపోయాక మేనల్ని పెంచుకున్నారు తాతయ్య. అంటే దే టేక్ కేర్ ఆఫ్. నాకు తెలిసిన ఆయన ఎక్స్‌పీరియన్స్, ఇప్పుడు ఆయన మమ్మల్ని పెంచారు కాబట్టి ఇప్పుడు నా దగ్గరే ఉంటారాయన. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే మీరు చూసుకునేదంటే ఆయన షూటింగ్ అయిపోయాక వచ్చి మేనల్ని ఎత్తుకొని ఆయనకు ఫేవరెట్ జర్మన్ షెపర్డ్ ఒకటి. వీళ్ళు ముగ్గురు పైన గదిలో పడుకున్నారు. ఓకే. సో, ఆయనకి ఎక్స్‌పీరియన్స్ ఎలాగంటే హి ఈస్ రిలేటెడ్ ఫ్రమ్ బోత్ సైడ్స్. తాతయ్యకి సిస్టర్ కొడుకు, నాన్నమ్మకేమో తమ్ముడు కొడుకు. కుండ మార్పిడి పెళ్లి. సో, అందులో వన్ ఆఫ్ ద కిడ్స్ ఆయన. ఇక్కడ మా ఫాదరు, మా అత్తలందరూ పెద్దోళ్ళయిపోయారు. అయిపోయాక ఆయన పెంచుకున్నారు. ఈజ్ అన్‌అఫిషియల్లీ మా ఫాదర్. ఎందుకంటే ఈ 35 ఇయర్స్ నుంచి ఆయన హి వాస్ లైక్ ఆయన ఆళ్ళ బ్రదర్సే వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. సో, మీకు ఆయన చెప్పిన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదంటే కొంతసార్లు ఇంట్లో జెలసీస్ కూడా వచ్చేసేయండి. ఈయన చాక్లేట్ అడిగితే బెంజ్ కార్ ఇచ్చి పంపించి ఎక్కడో దూరం ప్యారిస్ కార్నర్‌కి పంపించి ఈయనకి మాత్రం చాక్లేట్ వచ్చేది. మాకేమో రోడ్ సైడ్ మిఠాయి, ఆడికి మాత్రం ఫారిన్ చాక్లేటా అని. ఇలాంటి కాన్వర్జేషన్స్ వింటుంటే మా తాతయ్య గారు పిల్లలంటే ఎంత ఇష్టం అనేది వి కుడ్ ఫైండ్ ఔట్. ఆయన పెంచిన విధానం. సో ఇయన్నీ కూడా ఓవర్ ద ట్రాన్సాక్షన్ పీరియడ్ వీళ్ళందరూ కూడా అడాప్ట్ అవ్వాలి కదండీ వేరే స్టేజెస్‌లో. సో దాని ప్రకారం దే కెప్ట్ సెల్లింగ్ ప్రాపర్టీస్ అన్నీ. సో అలాగా. సావిత్రమ్మ కాకుండా ఇంకెవరు అంత క్లోజ్? చిత్తూరు నాగయ్య గారు, చాలా మంది ఉన్నారు. గుమ్మడి ఆర్టిస్ట్‌లు. గారు, చాలా మందితో ర్యాపో ఉండేది. ఎన్టీఆర్ గారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ అనుకోండి. అల్లు ఏంటి రామలింగ గారు ఉన్నారు. ఏంటి నేను కూడా విన్నాను డిఫరెంట్ స్టోరీ చాలా అని ఉంటాయి చాలా వాళ్ళిద్దరు. మంది చెప్తుంటారు. వెరీ గుడ్ రైవెల్రీ. నా ఎందుకు? టర్మ్స్ లో అయితే దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ రైవెల్రీ. సో యూ టేక్ ఇట్ యాస్ ఎ కాంపిటేటివ్ రైవెల్రీ. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అందరికండి. దే హ్యాడ్ దేర్ అప్స్ అండ్ డౌన్స్. ఎవరో మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఎన్టీ రామారావు గారికి పోయే స్పేస్ కావాలి యాక్టింగ్ లో. ఆయన కొంచెం ఓపెన్ యాక్టింగ్, ఇన్ మెథడ్ యాక్టింగ్. దే వర్ 2 డిఫరెంట్ స్టైల్స్. సో ఎప్పుడు 2 డిఫరెంట్ స్టైల్స్ ఎప్పుడు మ్యాచ్ అవ్వు. సో దే ఆర్ దేర్ వర్క్ డిఫరెన్సెస్. పర్సనల్ డిఫరెన్సెస్ ఏం లేదు. దే వర్ గుడ్ ఫ్రెండ్స్. వర్క్ డిఫరెన్సెస్ ఆర్ దట్. ఒక స్టేజ్కి వెళ్ళాక గొడవలు ఉన్నాయా ఇద్దరికి? నేను విన్నదైతే ఆల్మోస్ట్ ఆల్ తాతయ్య గారు ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ వీళ్ళు ఎవరు సినిమాలు చేయలే. ఎన్టీ రామారావు గారి సినిమాలు, నాగేశ్వర గారి సినిమాలు వాళ్ళు బాయ్కాట్ చేశారంటారు. ఈయన మానేశారన్నారు. తర్వాత మళ్ళీ బిఎన్ రెడ్డి గారు మధ్యవర్తి చేసి మళ్ళీ సినిమాలు మళ్ళీ ఆ టైంలో కూడా తాతయ్య గారు మంచి మంచి హిట్స్ ఇచ్చారు. ప్లస్ తమిళ్లో ఆ టైంలో ఫుల్ బిజీ అయిపోయారు. వీళ్ళకి ఆయనకి డిఫరెన్స్ ఏంటంటే ఆయన అటు కూడా ఒక కాలు ఉండేది కదా, తమిళ్లో కూడా ఫుల్ బిజీ. స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటది ఏంది కూడా. ఆ, దానివల్ల అంటే మీరు అన్నట్టుగా వర్క్ మీద ఇప్పుడు రావచ్చు. ఎలా ఉంటుందంటే పాండవ వనవాసంలో చాలా మంది ఇన్సిడెంట్ చెప్తారు. ఎన్టీ రామారావు గారు పెద్ద పద్యం చెప్తారు. అంతే అయిపోయాక ఈయనకు ఒక పేజీ డైలాగ్ ఉందంట. బానిసలే కదా అన్న ఒక ఇదే అయిపోయిందంటే నేను లేచి వెళ్ళిపోయారంట. అదేంటంటే ఆయన పేజ్ డైలాగ్ చెప్పుకునే ఇలాగ నన్ను విసిరేసి మాట్లాడేసారంటే అదో పెద్ద ఇష్యూ అంటారు. ఐ వాజ్ నాట్ దేర్, ఐ కుడ్ నాట్ కమెంట్ ఆన్ దట్. కానీ ఈయన ఈ ఎక్స్ప్రెషన్ సరిపోతుంది, ఆయన ఏదో పద్యం చెప్పాడు, నేను పేజీ డైలాగ్ చెప్తే జనాలు చీ కొడతారు, ఇది చాలు అనేవారు. దాని మీద చాలా ఆ సినిమా జరిగే కొన్నాళ్ళు చేయకపోవడాలు, ఓకే, అలా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య. ఇట్ ఈస్ కాంపిటేటివ్ డిఫరెన్స్. ఒక మంచి యాక్టర్ కి ఎప్పుడు ఉండే గొడవలే కదా ఇది. ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు ఉంటదండి. అంటే నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ ఇది. ఇలాంటి మరి ఎన్ని జరిగినాయి మనకు తెలియదు కదండి. మొన్న కూడా ఇంకోళ్ళు ఇలాగే ఒక అంటే దుర్యోధన పాత్ర అయినా రామారావు గారు వేయాలి కదా, నేను ఇన్ని వేస్తున్నాను కదా, ఆయన పిలవమంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీకృష్ణ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అంటే దుర్యోధన పాయింట్ ఆఫ్ వ్యూలో క్యారెక్టర్ ఉండాలి, కానీ అన్ని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన పద్యాలు నేను ఖాళీ కూర్చోనా అన్న. అలాగా వర్క్ డిఫరెన్స్ కొంతమంది చెప్తూ వస్తున్నారు. కానీ ఇవాళ రియల్ కంటెంట్ ఆ తరం వరకే తెలుసు, మనకి బయటకు రాదంతే. కృష్ణ గారికి నాన్నకు కూడా తాతగారికి కూడా కొంత రైబలరీ ఏదో నడిచింది. నేను ఇప్పుడు ఏం లేదు. నాకు తెలిసి ఇప్పుడు ఫాదర్ ఫిగర్ కదా, ఇప్పుడు కృష్ణ గారు అప్కమింగ్ అప్పటికే తాతయ్య గారు సెటిల్డ్. నేను ఎప్పుడు వినలేదండి, ఫస్ట్ టైం వింటున్నాను మీ దగ్గర. ఈయనకి ఎన్టీ రామారావు గారికి అయితే నడిచినాయి తెలుసు. నాగేశ్వరరావు గారు బాగానే ఉంటారు కొంతమంది వరకు. అంటే అది కూడా పెద్ద రైవల్రీ కదా. తాతయ్య గారు చనిపోయాక మా ఫాదర్ రెగ్యులర్ కలిసేవారు.
ఎన్టీ రామారావు గారు. ఇట్స్ అ కాంపిటేటివ్ రైవల్రీ. కొంత ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చాక ఈగో క్లాష్ అవుతుంది. దానివల్ల కొన్నాళ్ళు మాట్లాడుకోకపోవడాలు, కొన్నాళ్ళు దూరంగా ఉండడాలు అంతే. ఈ లేదా బాయ్కాట్ చేసి దట్ మేడ్ వెరీ గుడ్ యూస్ కదా. తాతయ్య గారు హ్యాడ్ టు కుడ్ ఎక్స్ప్లోర్ మోర్ థింగ్స్. ఆయన హీరోగా కొన్ని సినిమాలు చేశారు అదే టైంలో. ఓకే. సో ఆయనకి ఛాన్స్ వచ్చింది కదా. చిన్న క్లాష్ మేక్ దెమ్ మోర్ బెగర్ స్టార్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.